వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిఎస్సిలో రోస్టర్ విధానంలో పలు లోపాలు తలెత్తాయని ఏపీ విదుసం స్టేట్ కౌన్సిల్ ఇక్కడ విశాఖలోని కలెక్టరేట్ వద్ద ఆందోళనకైతే దిగింది. సో వారితో మాట్లాడదాం. అసలు డిఎస్సిలో ఉన్న లోపాలు ఏంటి, ఇందుకు ఎంతమంది విద్యార్థులకి నష్టం జరుగుతుంది? ఈ రిజర్వేషన్ ప్రకారం మాకు రావాల్సినటువంటి 1500 సీట్లు మాకు రావాలండి. వీళ్ళు అవలంబించే విధానం వల్ల సుమారు 600 నుండి 700 సీట్లు మేము కోల్పోతూ ఉన్నాం. ఎలా కోల్పోతున్నాం అనేది టేబుల్ వేసి ప్రభుత్వానికి అందజేశాం. ఉదాహరణకి ఒక రెల్లి సామాజిక వర్గం పిల్లాడు ఉన్నాడు. ఆయన 31వ ర్యాంక్ సాధించాడు, 38. ఆయన జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు బీసీ ఎస్సీ ఏ కేటగిరీ మా సోదరుడు ఏమవుద్ది, మాకు 100కి 1 సీట్ వస్తుంది. ఆయన వెళ్ళిపోతే ఇంకో పిల్లాడు ఈయన వస్తాడు. ఈయన పేరు లోవరాజు. ఈయన ర్యాంక్ 143. కానీ అతను ఇక్కడ కూర్చోవటం వల్ల ఈయన సీటు పోయాడు. అలాగే ఈ అబ్బాయి ఎస్సీ బి, ఈ దీంట్లో 33వ ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ బి మా పిల్లాడిని జనరల్లో ఉంచాలి. వాడిని తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టారు. వీళ్ళకున్నాయి 6 సీట్లు, వీడు 7వ వాడు. అతను వస్తే ఈ 7వ వాడికి రాదు. అలాగే బీసీసీ అనిల్, ఈయన ఎస్సీసీ, ఈయన మీద ఒక ఓపెన్లో సెలెక్ట్ అయిన వాడిని ఎస్సీసీలో పెట్టారు. ఇతను ఎస్సీసీలో 8వ వాడు, 7వ వాడు. ఆయన ఉంటే వాళ్ళు 8వ వాడు అయిపోతున్నాడు. ఇతను ఉద్యోగం పోయింది. బీసీసీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈవేళ మన జిల్లాలో కేవలం ఈ సమాచారం ఉదయం మీ ప్రెస్కి ఇచ్చిన మీ వార్త తెలిసే 24 మంది తమ ఇండివిజువల్ అప్లికేషన్స్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, జీవో 77 ఏం చెప్పి ఓవరాల్గా వైజాగ్లో ఎంతమంది ఉంటారో, ఓవరాల్గా స్టేట్లో మొత్తం ఎంతమంది ఉంటారు సార్? ఒక కేటగిరీలో 58 పోస్టులు ఉంటే దాంట్లో మా పోస్టులు 8. ఆ 8 మంది ఇక్కడ ప్రజెంట్ అయ్యారు. అలాగే పీజీటీలు, ఎస్జీటీలు, స్పెషల్ గ్రేడ్ టీచర్లు, ఇవన్నీ కూడా ఓవరాల్గా విశాఖపట్నంలో 200 మంది ఉంటారు. ఈ 200 ఇవన్నీ జిల్లా వైడ్. ఈవేళ మాకు నెల్లూరు నుంచి ఫోన్ చేశారు. 10 మంది నెల్లూరులో ఉన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. మాకు ఈవేళ డిప్యూటీ డిఈఓ గారు ఒక మాట ఇచ్చారు. వితిన్ 3 డేస్లో కమిషనర్ వారికి మేము మెమో పంపిస్తాము, మెమో కాదు, నోటు పంపిస్తాము. ఆ నోటు ద్వారా మీకు రిజల్ట్ వస్తుందని చెప్పారు. ఓకే, మేము 3 రోజుల లోపల కనుక దీని మీద ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ, ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. మేము ఈ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి దగ్గరికి అమరావతి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. సార్, నా పేరు కొట్టాన్ రవి, ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడిని. సో ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని, ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి రిజర్వేషన్ కల్పించాలని, సమన్యాయం జరగాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు ఎంగిలి విస్తృలో వదిలేసినటువంటి ఎంగిలి మెతుకులాగా ఒకే ఒక రిజర్వేషన్, అంటే 100 రోస్టర్లో 1 పాయింట్ మాత్రమే కేటాయించారు. ఉదాహరణకి రెల్లీల నుంచి ఓపెన్ కేటగిరీలో ఆ వ్యక్తి భర్తీ అయిన మెరిట్ వచ్చినట్లయితే ఆ 1 పాయింట్ కూడా ఓపెన్ కేటగిరీతో భర్తీ చేస్తున్నారు. అంటే రిజర్వేషన్ ఇచ్చినట్ట, మాకు ఇవ్వలేనట్ట. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు రెల్లీలకు న్యాయం చేయండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి ఆయన తల ఊపుతూ చేస్తామనే విధంగా చెప్పారు. వర్గీకరణ కూడా చేశారు. మరి ఇక్కడ మాకు న్యాయం చేసినట్ట, చేయకపోయినట్ట? ఎస్సీ వర్గీకరణ వల్ల రెల్లీలకు న్యాయం జరిగిందా, జరగలేదా? ఓపెన్ కేటగిరీలో మేము 72 మార్కులు వస్తే తప్ప మాకు ఉద్యోగం రాని పరిస్థితి. అంటే రిజర్వేషన్లో 72 మార్కులు వస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి. మరి మాకు ఎలా వస్తుంది? ఓపెన్ కేటగిరీలో 74 కట్ ఆఫ్ మార్కు, 72 వస్తే తప్ప మాకు ఉద్యోగం రాదు. మరి ఎలా? విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో దశాబ్దాల కాలంగా మేము వెనకబడి ఉన్నామని ఒసామేరా కమిషన్ చెప్పింది, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, మొన్న మిశ్రా గారు ఇచ్చిన కమిషన్ కూడా చెప్పింది రెల్లీలు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నారని. మేము అభివృద్ధి చెందాలి అంటే మాకు రిజర్వేషన్ ఫలాలు పెంచాలి. జీవోలు ఏదైనా కావచ్చు, జీవోలు అనేవి అట్టడుగున కులాలకి అవకాశాలు అందేలా ఉండాలి తప్ప అట్టడుగు కులాల అవకాశాలు లాక్కునేలాగా జీవోలు ఉండకూడదు. దయచేసి ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
ఈ జీవోల పట్ల సవరణ చేయాలి, మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి. రెల్లీలతో పాటు అన్ని కులాలు కూడా సఫర్ అవుతున్న ఈ డిఎస్సి నియామకాల్లో వీళ్ళందరూ ఈ యొక్క మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిజర్వేషన్ దాంట్లో కలపకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. సో డిఎస్సిలో రోస్టర్ విధానంలో ఉన్న లోపాల వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఉండి కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.